నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్ నేను సిరిసాగర్ ఇప్పటిదాకా ఒక లెక్క రేపటి నుంచి మరో లెక్క గులాబీ దళపతి మాటలివి రెండేళ్లుగా సైలెంట్ గా ఉన్న కేసీఆర్ స్వరం పెంచారు సర్కార్ సంగతేంటో చూస్తానంటూ గలమెత్తారు మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ ను రాజేసి నీటి ఉద్యమాలతో జనంలోకి వెళ్లేందుకు వ్యూహ రచన చేస్తున్నారు మా ప్రభుత్వం పోయింది వీళ్ళు వచ్చింది అనేటువంటి ఒక పిచ్చి పిచ్చి అయ్యి అట్లా మేము చేయలే అటువంటి వాడికి పోలే ఇష్యూల మీద పోరాడుతున్నాం ఒకే ఫీజు రియంబర్స్ మీద పోరాడుతున్నాం ఇంకోటి పోరాడుతున్నాం రకరకాల భూదందాల మీద దోపిడీ మీద అలాగా చెర్ల మీద పోరాడుతున్నాం పార్టీ కొట్లాడుతున్నది ఇప్పుడు మొత్తం మొదటికే ముప్పొచ్చే పరిస్థితి ఉంది గోదావరి మీద అరాకిరి చేసి చంద్రబాబు నాయుడు ఏపీ ప్రభుత్వం నల్లమల సాగరు ఈ సాగరు ఆ సాగరు అటు గోదావరి దోపిడీ జరుగుతా ఉంటే దాని మీద సప్పులు లేదు కృష్ణలో ఇంత ఘోరంగా పాలమూరు ఎత్తిపోతల మీద దీని మీద సప్పులు లేదు మరి ఎవరి ప్రయోజనాల కోసం ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయడానికి ఉన్నట్టు ఏం జరుగుతున్నట్టు రాష్ట్రంలో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నేనే స్వయంగా రంగంలో దిగాలనుకున్నా దీనం అక్కడ జరిగే అన్యాయాన్ని ప్రజలకు జరిగేటువంటి అన్యాయాన్ని ఈ జలదోపిని అరికట్టాలని కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాన్ని కూడా తప్పకుండా చేస్తాం ఇన్ని రోజులు ఒక రకంగా పోయినాం కానీ తప్పేటట్లేదు ఇప్పుడు రోజులైనా సరే కొట్లాడతాం తెలంగాణ కోసం భయపడం యాందాకైనా పోతాం కొండ మీద గోపైనా సరే కొట్లాడతాం ఇటీవల కేసీఆర్ నోట మళ్ళీ టీఆర్ఎస్ అని రావడం ఆసక్తి రేపుతోంది బీఆర్ఎస్ ఎల్పీని ఆయన టీఆర్ఎస్ ఎల్పీగా ప్రస్తావించారు దీంతో బీఆర్ఎస్ మళ్ళీ టీఆర్ఎస్ గా మారబోతుందా అనే చర్చ మొదలైంది గులాబీ పార్టీ మొదటి నుంచి కూడా సెంటిమెంట్ రాజకీయాలను మాత్రమే నమ్ముకుంది 2014, 2018 ఎన్నికల్లో సెంటిమెంట్ రగిలించి అధికారాన్ని దక్కించుకుంది అయితే 2023లో ఆ పాచిక పారలేదు 2024 లోక్సభ ఎన్నికల తర్వాత ఫామ్ హౌస్ కు వెళ్లిపోయిన కేసీఆర్ రెండేళ్ల కాంగ్రెస్ పాలన తర్వాత మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు గులాబీ దళపతి రీ ఎంట్రీతో అధికార కాంగ్రెస్ పార్టీ గుండెల్లో దడ మొదలైందా త్వరలో అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్న తరుణంలో మాటల యుద్ధం తప్పదా ఒకవైపు శాసనసభ సమావేశాలు ఇంకోవైపు కేసీఆర్ బహిరంగ సభలతో తెలంగాణ రాజకీయం మార్మోగనుందా గులాబీ బాస్ ప్రశ్నలకు రేవంత్ ప్రభుత్వం దగ్గర సమాధానం ఉందా గతంలో అడపాదడపా బహిరంగ సభలు పెట్టి వెళ్లిపోయిన కేసీఆర్ ఇక నుంచి ప్రజా ఉద్యమాలే చేస్తానడంలో ఆంతర్యమేంటి అటు పార్టీ క్యాడర్లో ఉత్సాహంతో పాటు ఇటు పాలకుల్లో కదలిక వచ్చిందా అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి రైట్ ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు శ్రీకాంత్ ఇప్పటి వరకు ఒక లెక్క ఇక నుంచి ఒక లెక్క అని చెప్పి రెండేళ్ల తర్వాత మళ్ళీ కేసీఆర్ ఫామ్ లోకి వస్తున్నారు నేను ఐఎమ్ ఆన్ ద ఫీల్డ్ నౌ అని చెప్తున్నారు అంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు డిపిఆర్ వెనక్కి రావడాన్ని అయితే మెయిన్ గా అస్త్రంగా మర్చుకున్నారని చెప్పుకోవచ్చు అంటే రెండేళ్ల టైం తీసుకొని ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు ఉన్న టైంలోనే బయటకు రావడం ఈ వాటర్ సెంటిమెంట్ ను మళ్ళీ తెరపైకి తేవడం ఇదంతా రైతుల కోసమే అంటారా లేకపోతే బీఆర్ఎస్ హయాంలో జరిగిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఒక కౌంటర్ అటాక్ చేసి పొలిటికల్ మైలేజ్ పెంచుకోవడానికి ఇలా అన్నారనుకోవచ్చా ఏమనుకోవచ్చు సిరి గుడ్ ఈవినింగ్ సో మీరు అన్నట్టు అంటే కేసీఆర్ మళ్ళీ ఫామ్లోకి వస్తున్నారా అంటే ఎస్ ఫామ్ హౌస్ నుంచి మళ్ళీ పొలిటికల్ ఫామ్లోకి వచ్చారని చెప్పడం ఎట్లాంటి సందేహం లేదు గతంలో అంటే మీరు ఇందాక మాట్లాడిన టైంలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 2024లో జరిగినటువంటి లోక్సభ ఎన్నికల తర్వాత 1-2 సార్లు ఒకసారి నల్గొండ సభలో ఆ తర్వాత కరీంనగర్లో ఒకసారి అట్ ద సేమ్ టైం రజతోత్సవ సభలో ఒకసారి మాట్లాడడం జరిగింది అంతకుమించి పెద్దగా అక్కడ కేసీఆర్ రెస్పాండ్ అయింది లేదు 1-2 సార్లు ఫామ్ హౌస్లో మాట్లాడడం జరిగింది బట్ ఎప్పుడు కూడా కేసీఆర్ క్రియాశీల రాజకీయాలు లేరు ఇక ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫామ్ హౌస్లో తనకు తాను అరెస్ట్ చేసుకున్నారు సెల్ఫ్ అరెస్టెడ్ ఆయన గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది సో ఇంకా చచ్చిన పావును ఇంకేం చంపుతావు అన్నటువంటి సందర్భాలు చాలాసార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది అయితే ఇక్కడ కేసీఆర్ని మొన్న మాట్లాడినటువంటి విధానం చూస్తే కనుక ఒక ఉద్యమ కాలం నాటి కేసీఆర్ని చూసినట్టుగా కనిపించిందని చెప్పడంలో సందేహం అయితే లేదు ఆ మాట తీరు కానీ లేదంటే ఆయన ఆకట్టుకున్నటువంటి మాటల విషయంలో కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసీఆర్ తన వైపు ఒక ఎమోషన్ని ఒక సెంటిమెంట్ని పండించే ప్రయత్నం చేశారు దాంట్లో భాగంగా ఆయన అన్నటువంటి మాట ఏంటంటే ఊరికే నా చావు కోరుతున్నారు నా గురించి మాట్లాడుతున్నారు అని చెప్పేసి నన్ను తిట్టుకోవడం నా సావు కోరుకోవడం తప్ప పెద్దగా వీళ్ళు ఈ 2 సంవత్సరాలు చేసింది ఏమీ లేదు అంటూ కామెంట్ చేయడమే కాకుండా రెండో అంశం నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోంది కృష్ణానది నీళ్లను వాడుకునేటువంటి పరిస్థితి లేదు కృష్ణానది నీళ్లు తరలిపోతున్నాయి బరకచెర్ల లేదంటే సాగర్ లింక్ తోటి
తరలించకపోతున్నారు. గోదావరి జలాలు కూడా తరలిపోతున్నాయి. సో తెలంగాణ ఎక్కువగా డిపెండ్ అయ్యేది గోదావరి కంటే కూడా కృష్ణానది జలాలపైన ఎక్కువగా డిపెండ్ అవుతూ ఉంటుంది. అది కూడా మహబూబ్ నగర్ నుంచి ఎంట్రీ ఇస్తూ ఉంటుంది. సో ఇట్లా నీళ్ళ ఆయుధాన్ని కేసీఆర్ ఎత్తుకోవడంతో పాటు మహబూబ్ నగర్ సెంట్రిక్గా రాజకీయం మొదలు పెడుతున్నారు. మహబూబ్ నగర్ని వేదికగా ఎంచుకున్నారని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఎందుకంటే కేసీఆర్ గతంలో మహబూబ్ నగర్ నుంచి కూడా లోక్సభ స్థానానికి పోటీ చేసి గెలిచారు. అండ్ ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆ రోజు 2 కళ్ళ సిద్ధాంతాన్ని చూపించాలని చెప్పేసి ఎంతో కొంత తెలంగాణ విషయంలో చంద్రబాబు నాయుడు విషయంలో ఖచ్చితంగా వ్యతిరేకత ఉంటుంది. సో ఆ అంశాన్ని కూడా ఎత్తుకుంటూనే ఆ రోజు మహబూబ్ నగర్ని కూడా నిజానికి చంద్రబాబు నాయుడు దత్తత తీసుకున్నారు. సో దత్తత తీసుకున్నటువంటి అంశాన్ని ఎత్తుకుని నీళ్ల విషయంలో పాలమూరు రంగారెడ్డి సంబంధించినటువంటి ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో 90% పనులు బీఆర్ఎస్ గవర్నమెంట్లో పూర్తి చేస్తే 10% పనులు కూడా పూర్తి చేయలేకపోయారు. కనీసం తట్టెడు మట్టి కూడా తీయలేకపోయారంటూ కూడా కేసీఆర్ చాలా కీలకమైనటువంటి కామెంట్ చేశారు. అయితే ఈ కామెంట్స్కి అధికార పార్టీ నుంచి విమర్శలు కాకుండా ఆన్సర్స్ రావాలి. ఆ ఆన్సర్స్ ఎట్లా ఉన్నాయి ఏమిటి మాట్లాడదాం. చరణ్ కౌశిక్ గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. అట్లాగే అంతే సత్యం గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. కౌశిక్ గారు నమస్తే, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. సో మహబూబ్ నగర్ కేంద్రంగానే తెలంగాణ రాజకీయాలు అంటే కేసీఆర్ రాజకీయ వేదికగా పొలిటికల్ గ్రౌండ్ సిద్ధం చేసుకుంటున్నారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు అన్యాయం జరుగుతోంది. కృష్ణానది జలాల డిపిఆర్, పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ని వెనక్కి తిప్పి పంపిస్తే కనీసం ఒక యుద్ధం చేయాలి. తెలంగాణ అంటేనే సెంటిమెంట్, నీళ్లు, నిధులు, నియామకాలు. ఆ నీళ్లే తరలిపోతున్నాయి కాబట్టి కేసీఆర్ ఇప్పుడు దాన్ని ఆయుధంగా చేసుకొని మళ్ళీ తెలంగాణ ప్రజల కోసం వస్తున్నారు, ఒక సెంటిమెంట్తో వస్తున్నారు. సో ఎట్లా చూస్తున్నారు ఈ అంశాన్ని చరణ్ కౌశిక్ గారు? సార్, తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఎంత లేపినా లేవడం లేదు కాబట్టి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, ఎందుకంటే 2వ స్థానంలో ఎవరు ఉండాలని చెప్పేసి ఆ తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ప్రజలు ఒక నిర్ణయానికి వస్తా ఉన్నారు. ఎందుకంటే మొన్ననే నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా అనుకున్న స్థాయిలో పనిచేయడం లేదు. మీకన్నా కూడా ఎంఐఎం సోషల్ మీడియా చాలా స్ట్రాంగ్ గా ఉంది. అదే కాకుండా ఏనాడు లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కూడా దాదాపు 600 సర్పంచ్ స్థానాలు గెలిచిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కాన్సన్ట్రేట్ చేస్తా ఉంది. అదే కాక ఎంపీ ఎలక్షన్ లో కూడా భారతీయ జనతా పార్టీ గణనీయంగా ఓట్లు వచ్చిన పరిస్థితి మనం చూసినాం. తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్ లో 3 గెలిచిరు. కాకపోతే జూబ్లీస్ ఎలక్షన్ లో 3rd పరిమితమైనప్పటికీ ఖచ్చితంగా ఇంకా 3 సంవత్సరాలు మాత్రమే ఎలక్షన్స్ ఉన్నాయి. అదే కాకుండా మొన్న 94 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎలక్షన్ జరిగితే 87 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత సర్పంచ్ ఎలక్షన్ లో కొనసాగింది. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీకి 66% సర్పంచులు గెలిచిన పరిస్థితి, 33% మాత్రమే భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ 2 కలిసి గెలిచిన పరిస్థితి మనం చూసినాం. ఎందుకంటే ఒకనాడు బీఆర్ఎస్ పార్టీకి 80% ఉండే 2000. అంటే కౌశిక్ గారు అంటే పొలిటికల్ గా విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి గత 2 రోజుల నుంచి కేసీఆర్ మాట్లాడిన తర్వాత నుంచి. అయితే కేసీఆర్ మాటల్లో కానీ ఆయన సంధించినటువంటి ప్రశ్నల్లో కానీ కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ నుంచి విమర్శలే వస్తున్నాయి తప్ప ఒక జవాబుదారీతనం ఆన్సర్ మాత్రం రావట్లేదు. వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజు అధికారం ఉన్నప్పుడు పాలమూరు రంగారెడ్డికి 170 టీఎంసీల నీళ్ళని ఆ రోజు కేటాయించడం జరిగింది. తో పాటు 37,000 కోట్లు కేటాయిస్తే 27,000 కోట్ల రూపాయలు ఖర్చు అయిపోయింది. ఇంకా 140 మెగావాట్ల సామర్థ్యంతో అప్పుడు మేము పంపులను కూడా ఏర్పాటు చేసినాం. 90% పనులు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు అయిపోయాయి. మిగతా 10% పనులను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తట్టెడు మట్టి తీసిందా లేదా? దట్ ఈస్ ద ఆన్సర్. దానికి ఆన్సర్ ఉందా కాంగ్రెస్ పార్టీ దగ్గర? సార్, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6,800 కోట్ల రూపాయలు ఓన్లీ పాలమూరు రంగారెడ్డి ఖర్చు పెట్టి చివరి దశకు చేరుకునే పనులు తట్టెడు మట్టి తీయని చెప్పేసి తెలంగాణ సమాజం తప్పుదారి పడిస్తే ఎట్లా? చేసిన పాపాలన్నీ మీరే చేసి, చేసిన ఘోరాలన్నీ మీరే చేసి, పాలమూరు కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, నల్గొండ జిల్లాకు తీవ్ర అన్యాయం చేసిందే మీరు. ఎందుకంటే 299 టీఎంసీలకు ఒప్పుకుంది మీరు. తెలంగాణకు 71% కృష్ణా పరివారక ప్రాంతం ఉంది కాబట్టి 71% రావాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పోరాడుతూ ఉంది. అదే కాకుండా కేసీఆర్ గారు ఆనాడు 36% సరిపోతుంది 299 టీఎంసీలు అని చెప్పేసి మీ ఆయనలోనే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది. అపెక్స్ కమిటీ మీటింగ్ లో కేసీఆర్ గారు ఒప్పుకొని వచ్చిండు. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి సంబంధించి దాని మీద పెద్ద ఎత్తున ప్రేమ ఒలగొల్పే ప్రయత్నం. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు కూడా ఢిల్లీలో సమావేశానికి హాజరయ్యారు. అది అటు చంద్రబాబు నాయుడు కానీ ఇటు రేవంత్ రెడ్డి కానీ హాజరయ్యారు. బనకచెర్ల ప్రాజెక్టు ముందుకే పోతాయని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి మంత్రి బయటకు వచ్చి మాట్లాడతారు. అసలు ఆ సందర్భమే రాలేదు, రానప్పుడు నేనెట్లా మాట్లాడతానని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్నారు. సో ఇక్కడ ఒక క్లారిటీ మిస్ అవుతుంది కదా. సో నీళ్లు ఏపీకి తరలిపోవడానికి వెనకాలండి రేవంత్ రెడ్డి సహకారం అందిస్తున్నారు. తెలంగాణ ప్రయోజనాల గురించి కనీసం ఆలోచించట్లేదు అన్నదానికి అదొక సాక్ష్యంగా కనిపించలేదా ఆ రోజు ముఖ్యమంత్రి మాట్లాడిన మాట? పోలవరం, బనకచెర్ల
అడ్డుకున్నాం ఆల్రెడీ. నల్లమల్ల సాగర్ పై సుప్రీంకోర్టు రిట్ పిటిషన్ దాఖలు చేసిన మేము కోర్టులో పోరాటం చేస్తా ఉన్నాం. అపెక్స్ కమిటీ మీటింగ్ పోతా ఉన్నాం. అంటే తెలంగాణకు కావాల్సింది కోర్టులతో పోరాటమా ఒక ఉద్యమమా? ఈ రోజు కేసీఆర్ వస్తున్నారు, ప్రజా ఉద్యమం తీసుకొస్తాం అంటున్నారు. నీళ్ల విషయంలో కోర్టుల దగ్గరికి పోతే కాలేదు కదా, నిధుల విషయంలో నియామకాల విషయంలో కోర్టుల చుట్టూ లీగల్ గా పోతే కాలేదు. ఉద్యమం చేస్తేనే నీళ్ళ రేవు నీళ్ళకైంది, నిధుల రేవు నిధులకైంది. కానీ అది భౌగోళికంగా అయింది. దీన్ని ఇంకా పూర్తిగా డెవలప్ చేయాలి, పరంపరగా కొనసాగాలంటే అట్లా జరగట్లేదే నీళ్ళ విషయంలో. దయచేసి కేసీఆర్ గారు ఆనాడు అపెక్స్ కమిటీ మీటింగ్ లో పోకపోడు, 299 టీఎంసీలో ఒప్పుకున్నాడు. తెలంగాణకు పట్టిసీమ కట్టినప్పుడు పట్టిసీమ మీద అసెంబ్లీలో ప్రశంసలు కురిపించాడు కేసీఆర్ గారు. పట్టిసీమ ఒక అద్భుతమైన ప్రాజెక్టు. చంద్రబాబు నాయుడు అభిశంసించాడు. మరి ఆయన అభిశంసించినప్పుడు మాత్రం తెలంగాణకు గోదావరి జిల్లాలో అన్యాయం జరుగుతున్న విషయాన్ని కేసీఆర్ గారు మాత్రం మర్చిపోయారు. అదే కాకుండా డిపిఆర్ సంబంధించి 2023 ఆగస్టు 12న డిపిఆర్ కేంద్ర ప్రభుత్వం వెనుక పంపింది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 మార్చిలో మరొకసారి డిపిఆర్ పంపితే మీరు పాలమూరు రంగారెడ్డి సంబంధించి మీరు అనుమతి తీసుకున్నది ఓన్లీ డ్రింకింగ్ తాగునీటి అవసరాల కోసం మాత్రం అనుమతి కోరి తర్వాత దాన్ని మార్చుకోవడంతో కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా వెనుక పంపింది. అదే కాకుండా గ్రీన్ ట్రిబ్యునల్ లో కూడా కేసున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అదే కాకుండా పాలమూరు రంగారెడ్డి సంబంధించి సార్ ప్రాణహిత చేవెళ్ల పేరు మీద ఏదైతే 38,000 కోట్ల రూపాయలతో పూర్తి కావాల్సిన ప్రాజెక్ట్ ని అప్పటికే 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రాజెక్ట్ మీరు రద్దు చేసి దాని ప్లేస్ లో కాళేశ్వరం దానికి కారణాలు ఉన్నాయి. చరణ్ కౌశిక్ గారు, దానికి కారణాలు ఉన్నాయి. ఆ రోజు కేంద్రం ఒప్పుకోలేదు, దానికి గ్రీన్ ట్రిబ్యునల్ పర్మిషన్స్ రావాలి, దానికి అక్కడ ఒక గ్రీనరీ ఉంది, అది ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి ఉంది. సో పర్యావరణం డ్యామేజ్ అయ్యేటువంటి పరిస్థితులు. మోర్ ఓవర్ అక్కడ అంత ఎత్తు తీసుకునేటువంటి పరిస్థితి లేదు. సో అక్కడ చాలా టెక్నికల్ అంశాలు చాలా ముడిపడి ఉన్నాయి. సో అందుకే దాన్ని తమ్మిడిహెట్టి దగ్గర నుంచి మేడిగడ్డకు షిఫ్ట్ చేసామని చెప్పేసి వాళ్ళు పూర్తి ఆధారాలు ఎన్నైతే కావాల్సినటువంటి ఆర్గనైజేషన్స్ సర్టిఫికెట్స్ ఉంటాయో 11కు 11 ఆర్గనైజేషన్ సర్టిఫికెట్స్ తీసుకొచ్చాం. ఏ అనుమతులు లేని మేము ఎందుకు కట్టాము, మేము ప్రతిదీ కమిటీ వేసినాం, నిపుణుల కమిటీతోనే ముందు పోయారని చెప్పేసి వాళ్ళు పీపీటీ ప్రెజెంటేషన్ చూపించారు కదా సార్. ఇప్పుడు మీరు అన్ని అనుమతితో పోతే మరి మేడిగడ్డ ఎందుకు కుంగింది, మేడిగడ్డ అన్నారం సుందీలు ఎందుకు పనిచేయడం లేదు? ఇప్పటివరకు 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే లోన్లు తీసుకొచ్చి 12% అధిక వడ్డీకి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఓన్లీ కాళేశ్వరం సంబంధించి 16,000 కోట్ల రూపాయల నుంచి 20,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం చెల్లిస్తాం. కాళేశ్వరం కరెంటు బిల్లే 10,000 కోట్ల రూపాయలు వస్తుందని చెప్పేసి ఇప్పటివరకు మనం 90 టీఎంసీలు మాత్రమే వాడుకున్నాము. వీళ్ళు కట్టిన పాలమూరు రంగారెడ్డి కావచ్చు, కలకుర్తి కావచ్చు, సీతారామ ప్రాజెక్ట్ కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, ఎక్కడ కూడా వాటర్ అలొకేషన్ జరగలేదు. 2,20,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఖర్చు పెడతామని చెప్పేసి ఇప్పటి వరకు 1,80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 30% కమిషన్ తీసుకుంటా తప్ప తెలంగాణ. ఇక్కడికి పాయింట్ ఏంటంటే చరణ్ కౌశిక్ గారు, ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదు, పిల్లర్లు మళ్ళీ రిపేర్ చేస్తే మొత్తం కూలిపోద్దేమో అన్నటువంటి భయాన్ని మీరే అంటారు. ఇది రిపేర్ చేస్తే మళ్ళీ 40,000 కోట్ల రూపాయల ఖర్చు వస్తుందేమో అని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటారు. మొన్న మళ్ళీ మాట్లాడతారు రిపేర్కే 1,700 కోట్ల దాకా అయ్యేటువంటి అవకాశాలు అని చెప్పేసి మళ్ళీ మీరే మాట్లాడుతున్నారు. దానికి కాపర్ డ్యామ్ వేసి కట్టండి, కడితే రిపేర్ చేసే అవకాశం ఉందని చెప్పేసి ఎన్డీఎస్ఏ కూడా గతంలో చెప్పడం జరిగింది. అసలు దాన్ని అట్లా వదిలేశారు కదా సార్. మేము దయచేసి వదిలేలే. వాళ్ళు ఏం చెప్పారు, ఎల్ఎన్టీ సంస్థనే నిర్మిస్తుంది, ఆ కాంట్రాక్టర్ సంస్థకు 6 సంవత్సరాల కాలం పాటు మెయింటెనెన్స్ వాళ్ళే చూసుకుంటూ వాళ్ళే కడుతున్నారు. ఈ మధ్యకాల కాంట్రాక్ట్ సంస్థను సంప్రదిస్తే వాళ్ళే ఉన్నారు మేము చేయమని చెప్తే లాస్ట్ కు వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకునే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఎక్కడ కూడా కేసీఆర్ గారు తెలంగాణ ఎందుకు విచారణలో ఆ కంపెనీలను ఎందుకు ఇన్వాల్వ్ చేయలేదు? ఎందుకు ఒక పొలిటికల్ యాంగిల్లోనే విచారణ జరిగింది? సార్ పొలిటికల్ యాంగిల్ ఎక్కడ జరగలే. పొలిటికల్ ఆనాడు అనుమతులు కావచ్చు, ఏ అంచనాల ప్రకారం ఇచ్చారు, క్యాబినెట్ లో డిస్కస్ చేసినా లేదా, ఎందుకు అంచనాలు పెంచాల్సి వచ్చింది, ఎందుకు ప్లేస్ మార్చాల్సి వచ్చింది, ఇవన్నీ కూడా రకరకాల. ఇంకోటి, మేము ఆల్రెడీ ఆ కేసును సిబిఐకి ఇచ్చింది, మేడిగడ్డ సంబంధించి సిబిఐకి ఇచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలే. వాళ్ళు ఎంత ముందు కాలేజీలో అవినీతి జరిగింది, కేసు బుక్ చేస్తే కేంద్ర ప్రభుత్వం మౌనం వహిస్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాపాడే ప్రయత్నంలో వారు ముందుకు పోతా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు కూడా చూస్తూ ఉన్నారు కాంగ్రెస్ వ్యవహారంలో. అదేవిధంగా గవర్నర్ గారు కేటీఆర్ గారికి అనుమతి ఇచ్చినప్పటికీ ఇప్పుడు అరవింద్ కుమార్ గారి విషయంలో కేంద్రంలో ఉన్నటువంటి సంస్థ ఇప్పటివరకు అనుమతి ఇవ్వలేదు. విచారణ చేసుకుంటే ఆ అరవింద్ కుమార్ గారికి సంబంధించి అనుమతి ఇవ్వలేదు. ఎందుకంటే ఐఏఎస్ లకు సంబంధించి ప్రత్యేక అనుమతి తీసుకోవాలా. కాబట్టి ప్రధానమంత్రి గారి నేతృత్వంలో ఉన్నటువంటి ఆ సంస్థకు వారి ఇంతవరకు అనుమతి ఇవ్వలేదు. కాబట్టి కౌశిక్ గారు 1 సెకండ్
యా కౌశిక్ గారు 1 సెకండ్. అంతే సత్యం గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. సత్యం గారు నమస్తే. సత్యం గారు వినిపిస్తుందా? నమస్తే అండి. సో ఇక నుంచి ఒక లెక్క రేపటి నుంచి ఇంకొక లెక్క తోలు తీస్తాం అని కేసీఆర్ చాలా అగ్రెసివ్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇక నుంచి ప్రజా ఉద్యమాలు మొదలు పెడతామంటూ ఒక ఉద్యమ కాలం నాటి కేసీఆర్ని ఆయన చూపించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఆయన మాట తీరు కూడా బహుశా అట్లాగే ఉంది. అండ్ ఇప్పటిదాకా కూడా మీరు విన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు చరణ్ కౌశిక్ గారు చెప్పినటువంటి కామెంట్స్ ఏవైతున్నాయి ఇవి ఆన్సర్స్ లాగా చూడాలన్నా మంత్రులు కానీ లేదంటే ముఖ్యమంత్రి చేసేటువంటి ఈ స్టేట్మెంట్స్ ఆ చిట్ చాట్సా లేదంటే వాటిని ఒక విమర్శలాగా చూడాలా, ఎట్లా ఉండబోతుంది అనుకోవచ్చు? మనం కాంగ్రెస్ ఏమన్నది బీఆర్ఎస్ ఏమన్నది అనే యాంగిల్లో కాకుండా వాస్తవం జరిగింది ఏమిటి అనేటువంటిది ఆలోచిస్తే ఏ పార్టీది నిజం ఏ పార్టీది అబద్ధం అనేది వ్యూవర్స్ నిర్ణయించుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి 69% ఇవాళ క్యాచ్మెంట్ ఏరియా ఉన్న తెలంగాణకు 299 టీఎంసీలు కేటాయించారు. ఇది పెద్ద అన్యాయం. తర్వాత రెండోది ఇది కేటాయింపులు 1 సంవత్సరం కాలం పాటు అని నిరంజన్ రెడ్డి అన్నాడు, కానీ 15 నుంచి ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. కాబట్టి మళ్ళీ ట్రిబ్యునల్ తీర్పు వచ్చేంత వరకు ఇది కొనసాగే అవకాశం ఉంది. ఇది రెండో నిజం. తర్వాత మూడోది ముఖ్యంగా ఈ పాలమూరు రంగారెడ్డి విషయంలో ఫస్ట్ మంచినీళ్ళ ప్రాజెక్ట్ అనుకున్న తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉన్నారు. కానీ తెలంగాణ కృష్ణానది నుంచి మనం వాడుకోవాల్సినటువంటి దాంట్లో దరిదాపు తెలంగాణ వాడుకోలేని 699 కూడా వాడుకోలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు కొద్దిసేపు వాళ్ళకి కేటాయించింది 512 ఆంధ్రప్రదేశ్ అనుకుంటే ప్రకాశం బ్యారేజ్ దగ్గర 130 టీఎంసీలు, నాగార్జున సాగర్ కుడికాల దగ్గర 140 టీఎంసీలు, పోతిరెడ్డిపాడు సంగమేశ్వర దగ్గర 300 టీఎంసీలు, దరిదాపు తర్వాత లెఫ్ట్ కెనాల్ నుంచి 30 టీఎంసీలు కృష్ణా జిల్లాకు వెస్ట్ గోదావరికి. వాళ్ళు 512 ఎప్పుడో దాటేశారు వాళ్ళు. అదేమో పూర్తిగా ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇప్పుడు సపరేట్ అయిన తర్వాత కూడా ఇవన్నీ వాడుకుంటున్నారు. మనం 299 వాడుకునే స్థితిలో లేవు. అది గోదావరిలో అదే పరిస్థితి, ఇవాళ అదే పరిస్థితి. ఇప్పుడు నిన్న కేసీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఆ చిన్న ప్రాజెక్టులన్నీ ఏది నట్టంపాడు కానీ భీమా కానీ మిగతా అన్నిటికి కూడా కలిపి పూర్తయిన మేరకు మేము 6.5 లక్షల ఎకరాలకు మేము నీళ్ళు ఇచ్చినాం అన్నారు. 6.5 లక్షల ఎకరాలంటే దాని అర్థం ఏమిటంటే 1 టీఎంసీ వాటర్ 10,000 ఎకరాలు సాగు అవుద్ది. 6.5 లక్షల ఎకరాలంటే 65 టీఎంసీలు వాడుకున్నట్టు. ఏది కేసీఆర్ చెప్పింది నిజమే అనుకుంటే మరి 65 టీఎంసీలు నాగన్ సార్ లెఫ్ట్ కెనాల్ మీద 140లో 110 మాత్రం నల్గొండ ఖమ్మం వాడుకునేది. కాబట్టి ఈ మొత్తం కలిపితే కూడా ఇవాళ ఈ ఏఎంఆర్ ప్రాజెక్టు కింద మా హైదరాబాద్ మంచిలు కలిపి 20-25 టీఎంసీలు అన్ని కలిపితే కూడా ఇక్కడ ఇంకా 200 టీఎంసీలే వాడుకుంటున్నాం. కాబట్టి 299 కూడా వాడుకునే దుస్థితిలో తెలంగాణ ఉంది. ఇది డిసడ్వాంటేజ్ ఫేస్ చేస్తున్నట్టు. ఇప్పుడు తర్వాత డిపిఆర్ పంపితే భూమి ఆకాశం ఒకటి చేయాలి, ఎట్లే ఉండదా కాంగ్రెస్ ప్రభుత్వానికి కేసీఆర్ అన్నాడు. కానీ తెల్లారి ఉత్తమ్ కుమార్ అన్నాడు మీ ఉన్న డిపిఆర్ వెనక్కి వచ్చింది కాబట్టి 23లో డిపిఆర్ వెనక్కి వచ్చింది, అప్పుడు ఎందుకు చేయలేదు భూమి ఆకాశం ఒకటని చెప్పేసి మొన్న ఉత్తమ్ కుమార్ ప్రశ్నించాడు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటంటే ఈ డిపిఆర్ ని వీళ్ళు ముందెనకోటి మీరు తప్పు చేసిరంటే మీరు తప్పు చేసిరు అనేది నడుస్తూనే ఉంటాయి విమర్శలు, పొలిటిసైజ్ కాకుండా ఉండదు. కానీ ఇవాళ 2 కేంద్ర మంత్రులు 8 మంది ఎంపీలు ఉన్నటువంటి బీజేపీ ఈ విషయంలో చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. డిపిఆర్ ని మళ్ళీ వీళ్ళు పంపితే మళ్ళీ వెనక్కి పంపడం అనేది కాకుండా దాన్ని రీకన్సిడర్ చేస్తే ఇవాళ 27,000 కోట్లు ఖర్చు పెట్టింది బీఆర్ఎస్ నిజమే, ఈ 2 ఏళ్లలో 7,000 ఖర్చు పెట్టింది కాంగ్రెస్ చెప్పింది నిజమే. ఇద్దరు చెప్పిన నిజాలే. ఒకరికొకరు ఈ అబద్ధాలు అంటుకుంటారు కానీ మనం ఒక ఎకడమిక్ ఆలోచిస్తున్నప్పుడు ఈ 2 నిజాలే. కాబట్టి మరొక 10-15,000 కోట్లు ఖర్చు పెడితే పూర్తి అవుద్ది. దరిదాపు 90,000 టీఎంసీలు 45కే ఒప్పుకోరని కేసీఆర్ అంటారు. నేను రాసిన లెటర్లో 90 టీఎంసీలు ఉందా చూసుకో, లెటర్ రిలీజ్ చేస్తాను ఉత్తమ్ కుమార్ అన్నాడు. అప్పుడు బీఆర్ఎస్ పంపిన 91 టీఎంసీలకి ఇప్పుడు కాంగ్రెస్ కూడా 91 టీఎంసీలకే రాశారు. కాబట్టి ఇక్కడ కూడా వాళ్ళ విమర్శలు పక్కకు పెడితే ఈ 90 టీఎంసీలు కనుక శాంక్షన్ అయితే పెద్ద ఎత్తున నీటిపారుదల సౌకర్యాలు కల్పించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి 2 పార్టీలు కూడా రేపు అసెంబ్లీలో ఇవాళ 42% బీసీ రిజర్వేషన్లకు ఎట్లయితే తీర్మానం ఆమోదించారో డిపిఆర్ పంపుతూనే బీజేపీతో సహా ఏకగ్రీవ తీర్మానం చేసి
బీజేపీ ఇద్దరు కేంద్ర మంత్రులు చొరవ తీసుకుని దీన్ని రీకన్సిడర్ చేస్తే తెలంగాణ తనకొచ్చిన వాటానైనా వాడుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇవాళ మీరు వెనక తర్వాత రెండోది కేసీఆర్ ఇవాళ రాజకీయాలకు వస్తే వాస్తవానికి మంచిదే. ఎందుకంటే కేసీఆర్ రెండోసారి 5 ఏళ్లు పరిపాలించినప్పుడు ప్రతిపక్షం లేక కేసీఆర్ ప్రభుత్వం అన్ని తప్పులే చేసింది. ఇప్పుడు జరిగే ఎంక్వైరీలన్నీ సెకండ్ టైంలో చేసిన పొరపాట్లే. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ బయటకు వచ్చి ఖచ్చితంగా ప్రజల్లో పోతే కాంగ్రెస్ ఎఫిషియెంట్ గా పనిచేస్తుంది, ఎఫిషియన్సీ పెరుగుతుంది, కరప్షన్ మైలేజ్ కూడా వస్తుంది. కాబట్టి ఆ కాంపిటేటివ్నెస్ ని ప్రజలు కోరుకోవాలి రెండింటి మధ్య. తర్వాత ఈ నెలతోటే సెంటిమెంట్ వస్తుంది అంటే తెలంగాణలో 2001 నుంచి 14 వరకు రాసినటువంటి తెలంగాణ కావాలనే కోరిక ఉంది. కాబట్టి ఒక ప్రాజెక్ట్ కొరకు సెంటిమెంట్ రైజ్ అయ్యేది అనేది ఇప్పుడు గతంలో పోలింగ్ ముందు నాగార్జున సాగర్ డ్యామ్ మీదకి 2 సైన్యాలు పంపారుగా పోలీసుల్ని, సెంటిమెంట్ ఏం రాలేదు. కాబట్టి ఇప్పుడు కూడా ఒక ప్రాజెక్టు గురించో ఒకదాని గురించో సెంటిమెంట్ మనం ఇప్పుడే ఎక్స్పెక్ట్ చేయలేం. కానీ కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా కాంపిటేటివ్ ఆపోజిషన్ పార్టీ ఉండాల్సిందే. కాంగ్రెస్ పార్టీ మరింత ఎఫిషియెంట్ గా పనిచేసేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సత్యం గారు, థ్యాంక్ యూ చరణ్ కౌశిక్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. మొత్తానికి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి మేము 90% పనులు పూర్తి చేస్తే మీరు 2 ఏళ్ల కాలంలో 10% పనులు కూడా పూర్తి చేయలేకపోతున్నారు. పాలమూరు రంగారెడ్డి నల్లగొండ జిల్లాలకు అన్యాయం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్కు నీళ్లు తరలిపోతున్నాయి. ఇప్పటికే గోదావరిలో అన్యాయం జరుగుతోంది. పూర్తిగా ఆల్మోస్ట్ తెలంగాణ ఉపయోగించుకునే కృష్ణానది జలాల్లో కూడా అన్యాయం జరుగుతోంది. రావాల్సిన వాటా ఏపీకి తరలిపోతుంటే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చోద్యం చూసుకుంటూ కూర్చుంది. ఖచ్చితంగా ఇక నుంచి ప్రజా ఉద్యమాలు చేస్తామంటూ మహబూబ్ నగర్ ముఖ్యమంత్రి సొంత జిల్లా నుంచే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 90% పూర్తి చేసి ఆ రోజు కేసీఆర్ స్విచ్ ఆన్ చేసినటువంటి ఆ సందర్భం నుంచే మళ్ళీ కేసీఆర్ గ్రౌండ్ అనేది క్రియేట్ చేస్తున్నారు. ఇక నుంచి బహిరంగ సభలు కూడా అదే ప్రాంతం నుంచి మొదలుపెట్టేటువంటి పరిస్థితులు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. చూద్దాం ఎట్లాంటి అంశాలతో మళ్ళీ ఒక ఉద్యమ కేసీఆర్ని చూపించేటువంటి ప్రయత్నం చేయబోతున్నారు. అఫ్కోర్స్ బీఆర్ఎస్ క్యాడర్ కూడా కొంత కాదు పూర్తి స్థాయిలో యాక్టివ్ అయింది కేసీఆర్ వచ్చిన తర్వాత. అయితే ఈ స్పీడ్ ఇంకెట్లా ఉంటుందో చూడాలి. ఎనీవే నిజానికి ఇందాక అంతే సత్యం గారు కూడా ఒక మాట అన్నారు, గతంలో కేసీఆర్కు ప్రతిపక్షమే లేదు అన్నారు. ఎస్, ప్రతిపక్షం లేదు వాస్తవానికి కూడా. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ఉంది, దాంట్లో కేసీఆర్ ఉన్నారు. కాబట్టి ఇక నుంచి తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం చాలా వేడెక్కబోతుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. దట్స్